జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఒక సంచలన ప్రకటన అయితే చేసినారు. నిజానికైతే అల్టిమేట్ అంతే. మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం. అది ఏందయ్యా అంటే, మహారాష్ట్రలో ఉలేమా అనే సంఘం ఒకటి ఉండాలి. అది అత్యంత శక్తివంతమైనటువంటి ముస్లిం సమాజానికి చెందినటువంటి సంఘం. అది ఈ సంఘం మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని మసీదులు, దర్గాలు ఈ ఉలేమా సంఘం కిందకు వచ్చాయి. దీంతో ఈ ఉలేమా సంఘం ఏ చెప్తే అది, ఎటు చెప్తే అట్ట ఈ ముస్లింలు అందరూ కూడా ఆ ఓట్లు అయితే వేస్తారు. 100కు 100% మంది ముస్లింల ఓట్లను ఈ ఉలేమా సంఘం అయితే ప్రభావితం చేయగలుగుతుంది, చెప్పాలంటే శాసించగలుగుతుంది. అయితే మహారాష్ట్రలో జరగబోతున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఉలేమా సంఘం కాంగ్రెస్ కూటమికి కొన్ని షరతులు అయితే పెట్టింది. ఆ షరతులు ఒకసారి చూడండి. గతంలో కూడా నేను ఒకసారి చెప్పిన దీని గురించి. నరేంద్ర మోడీ తెచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని అయితే అడ్డుకోవాలంట. అర్థమైంది మీకు? ఈ వక్ఫ్ బోర్డు ఏందో, దాని ప్రత్యాపారం ఏందో ఆల్రెడీ మీకు చాలా సందర్భాల్లో చెప్పిన. అదేవిధంగా మహారాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 1000 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలంట. చూడండి ఈ ధర్మమా. ఆల్రెడీ ప్రజలు ఎన్ని భూములన్నీ దొబ్బేసి, చెప్పాలంటే మన దేశంలో అతిపెద్ద భూ కబ్జా కోరు ఎవరంటే ఈ వక్ఫ్ బోర్డే. ఇప్పటికే లక్షల స్థలాలు ఈ వక్ఫ్ బోర్డు అయితే దొబ్బేసింది. లక్షల కోట్ల సంపదను కూడబెట్టుకున్నారు. పైగా ఏంటంట, వీళ్ళు చేసే ఈ పత్యాపారానికి, ఈ శుద్ధపోస పనులకు, మళ్ళా వీళ్ళకు ఏం చేద్దామనో మరి 1000 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలంటాలే సరేలే. ఈ వక్ఫ్ బోర్డు పేరిట ఉన్న హిందువుల భూములు అన్నింటినీ కూడా ఖాళీ చేయించి ఇవ్వాలంట. ఎవరినాయిందిరా స్వామి, ఎవరినాయిందిరా నాయన? ఆల్రెడీ ఈ దేశం విడిపోయినప్పుడే ఒక మొక్క వేసినామట, ఏదే పాకిస్తాన్ రూపంలో. కావాలనుకుంటే అడిగి బతకొచ్చు. మళ్ళీ ఈ దేశంలో ఏడించి వచ్చాయి మీ భూములు? ఆల్రెడీ ఇచ్చాం కదా పాకిస్తాన్ అనే దాన్ని, ఒక దాన్ని. మళ్ళీ ఏది మీ వక్ఫ్ బోర్డు ఏంది, మీ ప్రత్యాపారం ఏంది, ఏంది మీ కథలేంది? నిజానికి అవన్నీ కూడా హిందువుల భూములే, కానీ వక్ఫ్ బోర్డు వాటిని వక్ఫ్ భూములుగా అయితే క్లెయిమ్ చేస్తాను. ఈ దరిద్రం అంతా యాడ్ నుంచి వచ్చింది మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. వాళ్ళు చేసినటువంటి దరిద్రపు కొట్టు చట్టాల నుంచి వచ్చింది. అర్థమైంది మీకు? అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలంట. 10%. ఓరి నాయన. సరేలే, ఈ పాయింట్ చూడండి ఒకసారి. పోలీసు శాఖలో ముస్లిం యువకులకు అధిక ప్రాధాన్యతనైతే ఇవ్వాలంట. అంటే ఏంది? ఇప్పుడు ఈ దేశంలో పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఏదైనా శోభయాత్రలు చేసినా, లేకపోతే ఎవరైనా హిందువులు బాగా భజనలు కీర్తనలు చేసుకుంటా రోడ్ల మీద పాడుకుంటా పోయినా, లేకపోతే ఉత్సవాలు ఊరేగింపుల టైంలోనో ఎవరు రాళ్ళ దాడులు చేస్తారో మీకు బాగా తెలుసు. అంటే రాళ్ళు వేసేది వాళ్ళకే ఇచ్చి, పోలీసులో శాఖలో ఉద్యోగాల్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం కావాలా? ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది కదా, ఏది ఈ జాంబీగాళ్ళంతా పోయి హిందువుల మీద దాడులు చేస్తారు, వాళ్ళ వ్యాపారాలన్నింటినీ లూటీలు చేస్తారు. వాళ్ళకి సపోర్ట్గానే ఈ ఆర్మీ పనిచేస్తుంది, అక్కడ ఉండే పోలీసులు కూడా పనిచేస్తారు. అదే బతుకవుతుంది ఇంకెక్కడ కూడా. మీకు అర్థం చేసుకుంటే బాగా కళ్ళకు కట్టినట్టు సినిమా వేసి చూపించినట్టు మీకు ఈ మైండ్లో ఈ పార్టీకి ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది దీనికి సంబంధించి. అదేవిధంగా మన హిందువులకు సంబంధించిన, హిందూ సమాజానికి సంబంధించిన ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ దేశ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను బ్యాన్ చేయాలంట. ఇంకా 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 ఏమన్నా కావాలా? ఎందుకు ఈ దేశాన్ని కూడా తీసుకుని పాకిస్తాన్లో కలిపేసుకోకండి. వాళ్ళు అరగతింటున్నారు, మీరు కూడా కొరవ అరగతిందరు, సరిపోతుంది అడిగి. అదేవిధంగా ఈ ఇమాములకు, ఈ మౌలానాలకు నెలకు 15,000 రూపాయలు జీతం ఇవ్వాలంట. ఓయా, ఇప్పుడు హిందువులకు సంబంధించి ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాల నుంచి కొన్ని లక్షల కోట్ల సంపద అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అయితే పోతుంది. దాన్ని కేవలం హిందువులకే కాదు కదా, అందరికీ ఖర్చు పెడతాను. ఇప్పుడు తిరుమలనే ఉండాలి. తిరుమలలో వచ్చే సంపాదనతో ఈ కాలేజీలు కావచ్చు, మెడికల్ హాస్పిటళ్ళు కావచ్చు, ఎన్ని చేస్తారా? ఎన్ని చేస్తున్నారు? అయ్యే కేవలం హిందువులకు మాత్రమేనా? అందరూ కూడా పంచుకుంటారు. కానీ ఈ మసీదుల నుంచి కానీ, చర్చిల నుంచి కానీ వచ్చే సంపాదన యాడికి పోతుంది? ఎవరికి పోతుంది? అందరికీ ఏమన్నా పంచి పెడతారా? ఇది సెక్యులర్ దేశం అంటారు కదా మీరే. సెక్యులర్ దేశం అన్నప్పుడు అందరికి ఒకే చట్టాలు, అందరికి ఒకే న్యాయం, అంతా ఒకే విధంగా ఉండాలి కదా. ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క విధంగా ఎందుకు ఆలోచన చేస్తారా మీరు అసలు? మరి ఇమాములకు, మౌలానాలకు నెలకు 15,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు మరి మన సంపాదన, మన హుండీ సొమ్ము ఆల్రెడీ తింటుంది ప్రభుత్వం. అర్థమవుతుంది మీకు? మరి అలాంటప్పుడు ఈ మన దేవాలయాల్లో పనిచేసే పూజారులకు కూడా 15,000 రూపాయల జీతం ఎందుకు ఇవ్వకూడదు? చెప్పండి. చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మన సొమ్ము తింటుంది ఓళ్లే కదా, మన డబ్బులు తీసుకుంటుంది అంతా ఓళ్లే కదా. అదేవిధంగా ఈ పాయింట్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముస్లింల మీద ఉన్నటువంటి తీవ్రవాద కేసులను ఎత్తేయాలంట. సంతోషం నాయన. ఎట్నో పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులకు ఘన స్వాగతం పలగాల అని చెప్పి ఎట్నో అడగల, దాని వరకు సంతోషం చాలు.
ఈ విధంగా మొత్తం 14 డిమాండ్లను మహారాష్ట్రకు చెందినటువంటి ఈ మౌలానాల సంఘం ఈ ఉలేమా బోర్డు కాంగ్రెస్ కూటమి ముందైతే పెట్టింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటో చెప్పేదా, తర్వాత దాని తెర వెనక ఏం జరిగిందో తెలియదు కానీ కాంగ్రెస్ కూటమి ఈ మౌలానా సంఘం విధించినటువంటి ఈ షరతులు కూడా అంటే ఈ కాంగ్రెస్ కూటమి ఒప్పుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతే. ఇక ఈ మహారాష్ట్రకు చెందినటువంటి ఈ ఉలేమా సంఘం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి తమ పూర్తి మద్దతునైతే ప్రకటించేసింది. అర్థం మీకు? మహారాష్ట్రలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ కూటమికే ఓటేయాలని చెప్పేసి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి పడేసింది. ఇక ఈ ఉలేమా సంఘం ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత గత 2 రోజుల్లో ముంబై నగరంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని ఈ బ్యాంకుల నుంచి ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయలను అనేక మంది యువకులు డ్రా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం పైన కేంద్ర ఎన్నికల సంఘము అదేవిధంగా ఈడీ మరియు సిబిఐలో విచారణ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే కేవలం ఈ 2-3-4 రోజుల్లోనే 100 కోట్లు విత్డ్రా చేశారంటే ఏందని, దేనికోసం చేసినట్టు, ఎట్టబోతా ఉన్నట్టు ఆ డబ్బులంతా దేనికోసం ఖర్చు పెడతా ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇక ఈ విషయం పైన ఇందాక నేను చెప్పినటువంటి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ కూటమి ఓటు జిహాదీకి పాల్పడుతూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మా అభిప్రాయం కూడా అదేను. ఈ ఓటు జిహాదీను ఇప్పుడు మనం ఎదుర్కోకపోతే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. అందుకు మనం చేయాల్సిందల్లా ఏందయ్యా అంటే మనం ఐకమత్యంగా ఉండడమే. మనం ఐకమత్యంగా ఉండి ఈ ఓటు జిహాదీకి వ్యతిరేకంగా మనం అందరం కలిసి ఓటు వేసినప్పుడే మనం ఈ ఓటు జిహాదీని అయితే నిర్మూలించగలుగుతాం. దయచేసి విజ్ఞులైనటువంటి మహారాష్ట్ర హిందువులు మేము చేస్తున్నటువంటి ధర్మ యుద్ధానికి సపోర్ట్ చేయండి. మీరందరూ మమ్మల్ని ఓటేసి గెలిపించండి. ప్రతి హిందువు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. అప్పుడే మనం ఈ ఓటు జిహాదీని అయితే అడ్డుకోగలుగుతాం అని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మాట్లాడినాడు. మహారాష్ట్ర అనేది రజాకారులది కాదు, ఇది హిందువుల భూమి. తీవ్రవాదానికి పాల్పడినటువంటి జిహాదీలపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయడానికి కాంగ్రెస్ కూటమి అంగీకరించింది. అర్థమవుతుంది మీక? ఇది మన మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశానికే ప్రమాదం. అందుకే నేను మళ్ళా చెప్తున్నా, ఓటు జిహాదీకి వ్యతిరేకంగా ఓటేంటంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో మరి ఒక వారం రోజులు అయితే కానీ తెలియదు. ఎందుకంటే ఈ ఓట్లు అయిపోవాలా, రిజల్ట్ రావాలి కదా. మన హిందువులు మేము హిందువులు అని చెప్పి మర్చిపోయి వీళ్ళు సంకర జాతి వాళ్ళకి అని చెప్పి వీళ్ళకి ఏదన్నా లేనిపోయిన ఆలోచనలు వచ్చి వాళ్ళకి కన్నా ఓట్లు ఇచ్చే అంటే వీళ్ళ గొంతు కోసేదానికి వీళ్ళే కత్తి నూరిచ్చినట్టు. ఇంక దాంతో మించి మాటే లేదు. వీళ్ళ భవిష్యత్తుని వీళ్ళే సర్వనాశనం చేసుకున్నట్టు. అది దీన్ని ఇంతకు మించిన మాటలేద్యా. ఇంత వివరించి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఇంకా వాళ్ళకంటే నీచమైన పుట్టక, వాళ్ళకంటే జాతి ద్రోహి దేశద్రోహి అయితే మరొకరైతే ఉంటాం. అంతే. ఇదే ఫైనల్లో ఇదే అంతే, ఇంక వేరే మాట లేదు. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.